80 ఏళ్లుగా ఈ సమాధిలో పగ తీరని పిశాచినై కసితో రగిలిపోతున్నాను. వదల బొమ్మాలి, వదలా. మీ అందరికీ తెలిసిపోయిందా? అదండి మ్యాటర్ అక్కడ. అందుకే మేము సైలెంట్ ఇక్కడ. నీకు బెయిలిపించింది గుళ్ళో దేవుడు కాదురా, నీ గుండెల్లో కూర్చున్న యముడు. అవునండి, మీరు ఆయనకి చాలా రుణపడి ఉండాలి. నమస్కారం బాబు. రేయ్, జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా. నువ్వు అక్కడ, నేను ఇక్కడ. ఎందుకురా ఈ చావు కబడ్డీలు? పసలేదు. ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, డేర్ టు డేర్, డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకుందాం. రేయ్, నీ కలేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా. రా ఏసై. ఏంట్రా గుడ్ల పగించి చూస్తున్నావు? కండల్లో దమ్ము, గుండెల్లో ధైర్యం ఉంటే రా, నెత్తురులో ఉడకబడతా కొడాక. రేయ్, 24 గంటల్లో నిన్ను వేసకపోతే నిన్ను పెద్దరచ్చును కాదు. ఎదురుగా మనిషిని పెట్టుకుని 24 గంటలు గడుపు అడుగుతున్నావు. నువ్వే మగాడివిరా? నీ 24 గంటలు టైం అడుగుతున్నావు. నవరాత్రులు ఈ రోజే మొదలవుతున్నాయి. ఈ 9 రోజులు నీకు గడువిస్తున్నా. ఈ 9 రోజులు ఎన్ని అవతారాలు ఎత్తుతావో ఎత్తు. నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుడిని కంఠం కోసేస్తా, రావణుడిపై వస్తే రాముడిని 10 తలలు కొడతా, హిరణ్యకశిపుడిపై వస్తే ఉగ్ర నరసింహుడిని పేగులు తెంచి రుద్రపేణ వాయిస్తా. ఈలోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా, కంటి పాప నీడబడినా నీ అబ్బ నరకడం మొదలు పెడితే ఏముక ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. ఇద్దరు బతికే ఉన్నావురా. ఈ బండితో నిన్ను గుర్తించి నా కూతురు పెళ్లి చేసుకొస్తా. నలగాముడి కోసం ఆయుధం పట్టిన బ్రహ్మనాయుడు సాక్షిగా, నలగాముడి కోసం ఖడ్గం పట్టిన నాగమ్మ సాక్షిగా, ధర్మం కోసం అసువులు అర్పించిన కనమ్మదాసు సాక్షిగా, నేను బ్రహ్మనాయుడు అంశంలో పుట్టి ఉంటే ఈ రైలు ముందుకు కాదురా, వెనక్కి పడుతుంది. జై చెన్నకేశవ.